పట్టాల్సిన చేపలు రోడ్డెక్కాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చెరువులు, కుంటలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో చెరువులో నుంచి చేపలు వరద నీటిలో రోడ్లపైకి కొట్టుకొచ్చాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో జనం ఇప్పుడు చెరువుల్లో కాకుండా రోడ్ల మీదే వలలు వేసి చేపలు పడుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రోడ్లపై వరద ప్రవాహం పోటెత్తింది. దీంతో కోనసీమ జిల్లా అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి గుడి మొత్తం వర్షపు నీటితో నిండిపోయింది. రోడ్డుపై వరద నీటిలో చేపలు కొట్టుకురావడంతో వలలు, చీరలతో రోడ్లపైనే చేపలను పడుతున్నారు. వలలతో రోడ్లపైకి వచ్చి చేపలు వేటాడుతున్న వీడియోలు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ కుర్రకారు హంగామా చూడండి. చేపల వేటకు ఎక్కడికో వెళ్లాల్సిన పని లేకుండా పెద్ద పెద్ద చేపలు ఇంటి ముంగిట్లోకే వస్తున్నాయి. వందలు పోసి కొనుక్కునే పని లేకుండా చేపలు మన వీధులకే వచ్చేస్తున్నాయి అనుకుంటూ సంబరంగా చేపలు పట్టేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.